నమస్తే. వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. అండ్ బెంగాల్ రిజల్ట్స్ వచ్చినాయి. బెంగాల్ రిజల్ట్స్ కాదు, ఓవరాల్‌గా ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. దాంట్లో ఎవరు గెలిచారు, ఏంటి వాటన్నిటిపైన కూడా విశ్లేషణలు మీరు వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అయితే గెలిచిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో కంటే కూడా ఒక రాష్ట్రం యొక్క ఎన్నికల గురించి ముందు నుంచి కూడా చర్చ జరుగుతోంది. అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఆ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తూ ఉంటే నిజంగా అది ఆనందంతో కొన్ని సందర్భాల్లో ఏమంటారంటే ఆనంద బాష్పాలు అంటూ ఉంటారు కదా! అది సామాన్యులకు కూడా అక్కడ ఉండేటువంటి వైరల్ అవుతున్నటువంటి వీడియోలు చూస్తూ ఉంటే మనకు అనిపిస్తుంది. ఒకసారి ఆ వీడియోలన్నీ కూడా అంటే కొన్ని వీడియోలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఆ వీడియోలు మీరు చూడండి. জয় শ্রীরাম। আমাদের ব্যক্তিগত আক্রমণ, গুন্ডা দিয়ে আক্রমণ, দুষ্ট কর্মীর উপর এখন সব চালা তৃণমূলের বিরুদ্ধে মানুষ ভোট দিয়েছে। আজকের মানুষ বুঝিয়ে দিয়েছে ধর্মের পথে বিজেপি, মানুষের সাথে বিজেপি। আজ তৃণমূল কংগ্রেস যা করছে শুধু একটাই ভারতীয় জনতা পার্টির কর্মীদের বলতে চাই, হিন্দু হিন্দু ভাই ভাই, আবার আমরা বিজেপিকেই চাই, আবার আমরা বিজেপিকেই জেতাবো। জয় জয় শ্রীরাম, জয় শ্রীরাম, জয় শ্রীরাম। చూసారు కదా! నిజంగా బెంగాల్ వీధుల్లో ఈరోజు ఎగిరేది కేవలం ఒక పార్టీ జెండా కాదు. అది కోట్లాది మంది ఆశల కాషాయ పతాకం. ఎక్కడ చూసినా కూడా జై శ్రీరామ్ నినాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సాధారణంగా ఎన్నికల ఫలితాల తర్వాత కేవలం నాయకులు, కార్యకర్తలు మాత్రమే మిఠాయిలు పంచుకుంటా ఉంటారు. సంబరాలు చేసుకుంటారు. రంగులు పూసుకుంటారు. కానీ బెంగాల్‌లో కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యం వేరు. ఇది అద్వితీయం. ఎన్నేళ్లుగానో మూతపడి, దుమ్ము పట్టిన దేవాలయాల తలుపులు నేడు బద్దలవుతున్నాయి. భయం గుప్పిట్లో బ్రతికిన సామాన్యపు ప్రజలు చివరకు శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి పోలీసులు కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చి భక్తితో పరవశించిపోతూ జై శ్రీరామ్ అని నినదిస్తున్నారంటే పోలీసులు సైతం ఎటువంటి భయాందోళనలో ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఇంతకాలం జై శ్రీరామ్ అనడానికి ఎవరికీ వీల్లేదు. ఈరోజు వాళ్ళు కూడా వచ్చి బయట డాన్సులు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే 2011 తర్వాత రక్తం చిందించకుండా, ప్రాణాలు పోకుండా జరిగినటువంటి ఎన్నికలు ఇవే. బెంగాల్ ప్రజలకు కనీస స్వేచ్ఛనిస్తే వాళ్ళు ఏం కోరుకుంటారో, ఎటువంటి ఫలితం కళ్ళకు గట్టినట్టు చూపిస్తున్నది మనకిది. నిజంగా 2011లో కొంతమేర అప్పుడు కూడా జరిగింది. కానీ ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో ఎటువంటి రక్తపాతం జరగలేదు. అప్పుడు మమతా బెనర్జీ వచ్చింది కమ్యూనిస్ట్ పాలన నుంచి. ఇప్పుడు మమతా బెనర్జీ పాలన నుంచి కాషాయపు పాలన వచ్చిందని చాలామంది సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఈరోజు నిజంగా ఇన్ని సంవత్సరాలు ఏ నినాదాన్ని పలకడమైతే బెంగాల్లో నేరంగా పరిగణించబడిందో, ఈరోజు అదే నినాదం ఒక ప్రభంజనంలా మారి అరాచక శక్తిని గద్దె దింపింది. ప్రజలను కొట్టిర్రు, చిత్రహింసలకు గురి చేసిర్రు, ప్రాణాలు తీసిర్రు, ఆడబిడ్డల మాన ప్రాణాలతోటి చెలగాటపడారు. నేరస్తులను అక్కన చేర్చుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అరాచక పాలన సాగించిన వాళ్ళు గుర్తుపెట్టు. ప్రతి పాపానికి శిక్ష అనుభవించక తప్పదు. కాలం ఎప్పుడు కూడా ఒకేలా ఉండదు. ఎట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క ఎలక్షన్స్ రిజల్ట్స్‌లో ఒక ముగ్గురు స్త్రీల పాత్ర గురించి తప్పకుండా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ముగ్గురు స్త్రీల పాత్ర చాలా ఎక్కువగా ఉంది ఈ ఎలక్షన్ రిజల్ట్స్‌లో. ఒకరు అందులో రేఖా పాత్ర. సందేశ్ ఖాళీలో జరిగినటువంటి ఒక సామూహిక అత్యాచారం,
చాలా పెద్ద స్థాయిలో దేశం మొత్తం కూడా మాట్లాడుకున్నారు దాని గురించి. అంటే నరకాన్ని చూసినటువంటి ఒక సామాన్యపు మహిళ తన పైన జరిగిన అన్యాయాన్ని ఎదురించి మృగాల్లాంటి నేరస్తుల గుండెల్లో వణుకు పుట్టించి ఫైనల్‌గా గెలిచింది ఒక ధీర వనితలాగా. రెండవది రత్నా దేబ్నాథ్. ఆర్జీకర్ ఆసుపత్రిలో అమానుషంగా హత్యకు గురైనటువంటి ఒక డాక్టర్ తల్లి. ఆ డాక్టర్ గురించి మనం అందరం కూడా చూసాం, తెలుసుకున్నాం. ఆమె చిత్రాలు చాలా రోజుల నుంచి, ఆమె ఫోటోలు మన కళ్ళ ముందు నుంచి కూడా పోలేదు. కానీ అంత అన్యాయం జరిగినా కూడా కన్నబిడ్డను కోల్పోయినటువంటి ఆ తల్లి న్యాయం కోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా రాలేదు. చివరిలా తను వదలకుండా ఆ కన్నబిడ్డను కోల్పోయినటువంటి పుట్టెడు దుఃఖాన్నే ఆయుధంగా మార్చుకొని వ్యవస్థలోని కుళ్ళు మీద పోరాడి ప్రజల దీవెనలు పొందింది ఆ మాతృమూర్తి. నిజంగా ఆ తల్లి ప్రచారంలో కావచ్చు, ఈరోజు గెలిచిన తర్వాత కూడా కావచ్చు, ఆ కళ్ళలో ఆ బాధ కనిపిస్తా ఉంది. నెక్స్ట్ మూడో వారం కవితా మాజీ. ఒకప్పుడు ఇళ్లలో పనిచేస్తూ జీవనం సాగించినటువంటి ఒక శ్రామిక మహిళ. ఆవిడ బీజేపీకి సపోర్ట్ చేసేదో మాట్లాడిందని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు ఆమె మీద. ఆమెకు సీట్ ఇచ్చారు. కష్టం అంటే ఏందో తెలుసు ఆమెకు. ఈరోజు చట్టసభలో సామాన్యుల గొంతుకగా నిలిచింది ఆవిడ. నిజంగా ఈ ముగ్గురి విజయం ఒక సామాన్యపు స్త్రీల విజయమే కాదు, అంటే సామాన్యుల గొంతుగా ఏంటనే విషయం మనకు ఈ ముగ్గురి విజయం ద్వారా మనకేమో అర్థమవుతుంది బెంగాల్లో అంటే, ఒక సామాన్యుల బాధని నిజంగా సామాన్యులు అర్థం చేసుకోగలుగుతారు. కానీ ఇన్ని రోజులు ఏం జరిగింది అక్కడ? ఈరోజు ఏంటంటే మామూలుగా చూస్తుంటే రావణుడి పైన రాముడు గెలిచిన తర్వాత ఏ రకంగానైతే దీపావళి జరుపుకున్నారో అట్లాంటి సందర్భం కనిపిస్తూ ఉంది బెంగాల్లో చూస్తుంటే ఒకసారి. అండ్ ఒకే రోజు జరిగింది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి ఒకే రోజు మాత్రమే జరిగింది. రోడ్లు మొత్తం కాషాయమయమైనాయి. అండ్ పండుగ జరుపుకుంటున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు, ఏడుస్తున్నారు ఎంతోమంది. కాషాయ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు, గుళ్ళలకు పోతున్నారు. ఎక్కడ చూసినా కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మాత్రమే వినిపిస్తూ ఉంది. నిజంగా ఈ విషయంలో ఒప్పుకోవచ్చండి. బీజేపీ పార్టీ కార్యకర్తలు, ముఖ్యంగా నాయకుల గురించి పక్కన పెడితే బీజేపీ కార్యకర్తలు ఈ దేశం బాగుండాలి, ధర్మం బాగుండాలి అని ఆ ధర్మం కోసం తమ ప్రాణాలను ఇవ్వడానికి ఏ రకంగా కూడా వెనుకపోరు. ఈరోజు బెంగాల్లో జరిగింది కూడా అదే. బెంగాల్లో ఎందుకంటే ప్రపంచం కాదు, ముఖ్యంగా భారతదేశం అంతా కూడా భయపడ్డది. బెంగాల్లో ఒకవేళ ఈసారి కూడా టీఎంసీఏ అధికారంలోకి వస్తే ప్రాణాలకు తెగించి బీజేపీ పార్టీ కోసం పోరాడినటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి, ఎన్ని వందల శవాలను మనం చూడాల్సి వస్తుందో అనేటటువంటి ఒక భయం ప్రతి ఒక్కరి నోట, ప్రతి ఒక్కరి కంట మనకు కనిపించింది. కానీ అదృష్టవశాత్తు నిజంగా వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి ఒక రకంగా. ఈరోజు మమతా బెనర్జీ పోయి నిజంగా వాళ్ళందరూ కూడా బ్రతికి బయటపడ్డారని చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు చాలా అరాచకాలు జరిగినాయి బెంగాల్లో. అధికార పార్టీ కార్యాలయాల్లో రేపులు జరిగినాయి, హత్యలు జరిగినాయి. దీని గురించి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి, భయపడాలి. భయం అంటే ఏందో అనే విషయం కూడా తెలవాలి. అట్ ద సేమ్ టైం అందరికీ, ఆఫీసర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఎటువంటి ఆందోళనలు జరగకుండా, ఎటువంటి రక్తపాతాలు జరగకుండా ఎలక్షన్స్ జరిపించారు. అండ్ ప్రజల్లో వాళ్ళ మనసుల్లో ఏముందో అది బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో. జై హింద్, మేరా భారత్ మహాన్. జై శ్రీరామ్. আমাদের ব্যক্তিগত আক্রমণ, গুন্ডাদি আক্রমণ, দুষ্ট কর্মীর উপর এখন সব চালা তৃণমূলের বিরুদ্ধে মানুষ ভোট দিয়েছে। আজকের মানুষ বুঝিয়ে দিয়েছে ধর্মের পথে বিজেপি, মানুষের সাথে বিজেপি। আজ তৃণমূল কংগ্রেস যা করছে শুধু একটাই ভারতীয় জনতা পার্টির কর্মীদের বলতে চাই, হিন্দু হিন্দু ভাই ভাই, আবার আমরা বিজেপিকেই চাই, আবার আমরা বিজেপিকেই জেতাবো। জয় জয় শ্রীরাম, জয় জয় শ্রীরাম।